హాయ్ హలో వెల్కమ్ టు తేజ ఫ్యామిలీ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నాము. ఇప్పుడు మేము ఏంటంటే లాస్ట్ ఒక వెకేషన్కి వెళ్ళామండి 1 వీక్. ఆ వెకేషన్ డీటెయిల్స్ కొంచెం చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. అంటే ఆ వెకేషన్ రిలేటెడ్ వీడియోస్ అయితే 3 పార్ట్ల కింద వస్తాయి. ఆ 3 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్లో ఇంట్రడక్షన్ కింద ఇప్పుడు నేను చేసే వీడియో ఏదైతే ఉందో అది మీకు కనిపిస్తుంది అనమాట. ఎందుకు చెప్తున్నారు ఏంటంటే ఇది దాదాపుగా వారం రోజుల ట్రిప్ అండి. ఈ వారం రోజులు మేము దాదాపుగా 5,500 కిలోమీటర్లు లేకపోతే 3,200 మైల్స్ దాదాపుగా మేము ట్రావెల్ చేసి వచ్చాము, డ్రైవ్ చేసాము. ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఏంటి, అసలు ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అని చెప్పేసి జస్ట్ ఒక ఇంట్రడక్షన్ కింద ఈ వీడియో చేస్తున్నాను. మా ట్రిప్ ఎక్కడికి అనుకున్నారు మేము వేసింది? కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీకి, నెవాడాలోని లాస్ వేగాస్కి అండ్ ఆరిజోనాలోని గ్రాండ్ కెనియన్కి. అంటే దాదాపుగా ఈ 3 స్టేట్లు అంటే మేము ఏదైతే లొకేషన్స్ చూడాలనుకున్నామో ఈ 3 లొకేషన్స్ చూద్దాం అనుకున్నాం అనమాట. సో కానీ అవి అన్న దగ్గర ఉన్నాయి, ఆ దగ్గరేం కాదు. ఒక్కొక్క రోజు మేము దాదాపుగా 700-800 మైల్స్ డ్రైవ్ చేసుకుంటే వెళ్ళాలి ఒక లొకేషన్కి వెళ్ళాలంటే. అయితే మా ఫస్ట్ డే వచ్చేసరికి చాలా దారుణంగా గడిచిందని చెప్పొచ్చు. ఫుల్ రెయిన్ అనమాట. అసలు ఆ రెయిన్లో ఎట్లా డ్రైవ్ చేసామంటే మాకే తెలియదు నిజంగా. అట్లా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాము. అంటే మళ్ళీ మేము ఏంటంటే హైవే అండి, ఇంకా హైవే మీద మీరు స్లో చేయడం అంటూ కుదరదు. అదే స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ పోవాలి. 60 మైల్స్ ఉంటే 60 మైల్స్, 70 మైల్స్ ఉంటే 70 మైల్స్ మెయింటైన్ చేసుకుంటా పోవాలా. మీరు కనుక స్లో అయ్యారా మీ వెనకాల వెహికల్స్ అన్నీ స్లో అయిపోతాయి అనమాట. అందుకని మనం స్లో చేసుకోవడానికి ఉండదు, ఇంకా అదే స్పీడ్ మెయింటైన్ చేసుకుంటా పోవాలా. ఆ స్పీడ్లో అంత వర్షంలో పెద్ద పెద్ద ట్రక్కులు వెళ్తూ ఉంటాయి. ఆ ట్రక్కులు వెళ్తున్నప్పుడు కానీ ఆ తుప్పర ఆ జల్లులకి ఏంటంటే మనకి విజిబిలిటీ ఉండదు. చాలా దారుణంగా అయితే జరిగింది ఆ ఫస్ట్ డే. ఒక్కటి తప్పితే, ఎందుకంటే మేము ముందర చూసుకున్న వర్షం ఉంటుందా ఉండదా అని చెప్పేసి. బట్ అంత వర్షం అయితే చూపించలేదు. బట్ బయలుదేరే టయానికైతే వర్షం చాలా హెవీగా ఉందండి. మొత్తం రోజంతా వర్షం ఉంటానే ఉంది. మేము ఫ్రీవే దాదాపుగా ఏంటంటే 300 మైల్స్ 400 మైల్స్ ఫ్రీవే మీద ట్రావెల్ చేసి మళ్ళీ స్టేట్ హైవేలోకి దిగాలన్నమాట. ఫ్రీవే మీద ట్రావెల్ చేసాం కదా, అదంతా దారుణంగా జరిగింది. స్టేట్ హైవేలోకి దిగిన తర్వాత వర్షం ఉంది, కానీ ఏంటంటే అంత దారుణంగా లేదు. ఎందుకంటే స్టేట్ హైవేస్ మీద అంత పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్ళవు అండ్ ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మనకి విజిబిలిటీ అనేది బాగుందన్నమాట. బట్ ఫ్రీవే మీద అయితే విజిబిలిటీ అనేది లేదండి. పెద్ద పెద్ద ట్రక్కులు కానీ కార్లు కానీ అంటే 5-6 లైన్స్ ఉంటాయి. 5-6 లైన్స్లో వెళ్తానే ఉంటాయి వెహికల్స్. 5-6 లైన్స్లో వెహికల్స్ వెళ్తూ ఉంటే ఆ తొప్పర్ అనేది లేకపోతే ఆ జల్లు అనేది ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోండి. ఆ విజిబిలిటీ లేదు. నేను మ్యాప్స్ పెట్టుకున్నా కదా, మ్యాప్స్లో అయితే అది అరుస్తూనే ఉంది, విజిబిలిటీ లేదు, విజిబిలిటీ లేదు, విజిబిలిటీ లేదు, చెక్ చేసుకో అంటే మీరు చెక్ చేసుకో మీన్స్ చెప్తా ఉంటుంది అన్నమాట. మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. నీకు ముందుకు వెళ్ళే కొద్ది విజిబిలిటీ ఉండట్లేదు, జాగ్రత్తగా పో అన్నట్టుగా మనకి ఏంటంటే అది చెప్తా ఉంటుంది అనమాట ఆ మ్యాప్స్లో. ఆ రోజు మొత్తం అది ఎంటనే ఉన్నాం అనమాట. ఫస్ట్ రోజు మొత్తం అయితే అది కొంచెం దారుణంగా నడిచింది. బట్ సెకండ్ డే నుంచి అయితే మొత్తం ఎండలే, ప్రాబ్లం ఏం లేదు. మొత్తము మిగతా అన్ని రోజులు ప్రాపర్గా అన్ని ఎండలే, ఎక్కడా వర్షం లేదు. ప్రాపర్గా సేఫ్గా వెళ్ళి సేఫ్గా అయితే రీచ్ అయ్యాము, మనం ఇంటికైతే రీచ్ అయ్యాం. మళ్ళీ నేను 3వ పార్ట్ ఎండింగ్లో కూడా మనం ఎన్ని మైల్స్ ట్రావెల్ చేసాము ఏంటి అనేది చెప్పేసి కూడా నేను పెడతాను, చూడండి ఒకసారి మీరు. ఈ వారం రోజుల ట్రిప్ కూడా అసలు మేము ఏమేమి తీసుకెళ్ళాము ఏంటి అని చెప్పేసి కూడా నెక్స్ట్ మీకు ఇప్పుడు ఇంట్రడక్షన్ ఉంది కదా, ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మన మెయిన్ వీడియో స్టార్ట్ అవుతుంది. ఆ మెయిన్ వీడియోలో మీరు చూడొచ్చు అనమాట. అసలు మనం ఎట్లా ఏర్పాట్లు చేసుకున్నాము, కార్ని కానీ లేకపోతే ఏంటి ఇదంతా కూడా మీరు ఆ వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు మేము తిరిగి వచ్చిన ప్లేసులు చెప్పా కదా, డెత్ వ్యాలీ, లాస్ వేగాస్, గ్రాండ్ కెనియన్, వెస్ట్ రిమ్, సౌత్ రిమ్ మేమైతే తిరిగి వచ్చిన ప్లేసెస్. యాక్చువల్గా ఏం చేస్తారంటే ఇప్పుడు వాషింగ్టన్ స్టేట్లో మేము ఉంటాం కదా, ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ వేగాస్కి డైరెక్ట్గా ఫ్లైట్లో వెళ్తారు. లాస్ వేగాస్కి ఫ్లైట్లో వెళ్ళి లాస్ వేగాస్ నుంచి కార్ రెంట్కి తీసుకుని డెత్ వ్యాలీకి కానీ లేకపోతే గ్రాండ్ కెనియన్కి కానీ వెళ్తారనమాట. ఎందుకంటే లాస్ వేగాస్ నుంచి ఆ ప్లేసెస్ కొంచెం దగ్గరగా ఉంటాయి అనమాట. ఒక 300 మైల్స్ 200 మైల్స్ డిస్టెన్స్లో ఉంటాయి అనమాట ఆ ప్లేసెస్ అయితే. కానీ ఈ మొత్తం జర్నీలో ఒక్క చాట మాత్రం మాకు ఇదేంటంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేము ఒక చాట ఆఫ్ రోడ్ అయిపోయాం అనమాట. అంటే దాదాపు 30-40 మైల్స్ ఆఫ్ రోడ్ అనమాట. ఆఫ్ రోడ్ డ్రైవ్ చేసుకుంటే వెళ్ళాలంటే మనకి రోడ్డు ఉండదు, ఇంకా రోడ్డు ఉండకుండా మట్టి రోడ్డు ఉంటుంది, ఓన్లీ మట్టి రోడ్డు ఉంటుంది. 40 మైల్స్ దాదాపుగా మట్టి రోడ్డే ఉంటుంది. అక్కడ మాత్రం కొంచెం మాకు భయం వేసింది అనమాట. మట్టి రోడ్లో 40 మైల్స్ ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం. ఎందుకంటే ఆ చుట్టుపక్కల అసలు ఏం లేదు, ఓన్లీ కొండలు గుట్టలు తప్పితే ఏమీ లేవు. అండ్ మొబైల్ సిగ్నల్ కూడా లేదు. ఇప్పుడు మన టైర్ పంచర్ అయినా కానీ మనం చేసేది ఏం లేదు, అక్కడ ఉండాల్సిందే. మరి అక్కడ నుంచి మరి ఎవరిని హెల్ప్ అడగాలి ఏంటో కూడా తెలియదు. అట్లాంటి రోడ్లో వెళ్ళామన్నమాట. ఒక 30 మైల్స్ 40 మైల్స్ దేవుడి దయ వల్ల సేఫ్గానే 30 మైల్స్ 40 మైల్స్ దాటేసాము. ఎందుకంటే చాలా భయపడ్డాం ఆ రోడ్లో వెళ్ళేటప్పుడు మాత్రము. అంటే ఏమైనా అయితే ఏంటి మరి పరిస్థితి ఏంటి అని చెప్పేసి అనుకుంటూనే ఉన్నాము. అసలు నేను మొత్తం ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు కూడా ఆఫ్ రోడ్డింగ్ ఏం లేకుండా, ఎందుకంటే ఈ డెత్ వ్యాలీలో కానీ గ్రాండ్ కెనియన్లో కానీ ఆఫ్ రోడ్డింగ్ చాలా ఉంటాయండి. అస్సలు వెళ్ళకూడదు ఆఫ్ రోడ్డింగ్, ఎందుకంటే ఆఫ్ రోడ్డింగ్కి వెళ్ళి చాలా మంది మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. మేమైతే ఇంకెక్కడికి ఆఫ్ రోడ్డింగ్ లేకుండా ప్లాన్ చేసుకున్నాం, కానీ ఒక్క చాట మాత్రం ఆఫ్ రోడ్ అయిందండి. ఒక 30-40 మైల్స్ అక్కడ అయితే చాలా గాబరా పడ్డాను, చాలా భయపడ్డాను అనమాట. అక్కడ మాత్రం
మేము ఏదైతే ఈ ట్రిప్కి వెళ్తున్నామో ఆ ఏర్పాట్లన్నీ ఇప్పుడు మీరు చూస్తారు. అంటే కార్ ఎట్లా ఏర్పాటు చేసుకున్నాను, కార్లో అసలు ఏమేమి పెట్టుకున్నాము, పిల్లల కోసం ఏమేమి తీసుకెళ్ళాము, ఇదంతా మీరు ఏంటంటే నెక్స్ట్ వచ్చే ఇప్పుడు మీరు చూస్తారు చూడండి. ట్రిప్కి కార్ని రెడీ చేసుకుంటున్నానండి. మొత్తము దుమ్ముగా ఉంది లోపల బయట. ఒకసారి మొత్తము వ్యాక్యూమ్ చేసేసి బయటికి వెళ్ళి వాటర్ సర్వీసింగ్ చేపిస్తాను. అలా మనమే చేసుకోవాలి వాటర్ సర్వీసింగ్ కూడా. ఇక్కడ అక్కడలాగా మనకి చేసే వాళ్ళు ఎవరు ఉండరు. సెల్ఫ్ వాటర్ సర్వీసింగే ఉంటుంది, అది చేసుకోవాలి వెళ్ళి. సో చూడండి, మా వాళ్ళు చూడండి కార్ని డస్ట్బిన్లా చేశారు. మొత్తం బ్యాగులు గీగులు జాకెట్స్ అన్నీ ఇక్కడే పడేసి వెళ్ళిపోయారు ఈ కారులోనే. సో మొత్తం క్లీన్ చేసుకుందాం, ఎందుకంటే లాంగ్ ట్రిప్ కదా, కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది. మొత్తం క్లీన్ చేసేసుకొని ఇప్పుడు సెల్ఫ్ వాష్ దగ్గరికి వెళ్ళి కార్ వాష్ చేసుకున్నాం. అది కూడా నేను వీడియో తీస్తాను మీకు. వ్యాక్యూమ్ ఆన్ చేశాను, వ్యాక్యూమ్ పెట్టడానికి. ఈ వ్యాక్యూమ్ అయిపోయిన తర్వాత వెళ్ళి కార్ వాష్ చేసుకుందాం. ఇంటీరియర్ క్లీనింగ్ అయితే దాదాపుగా కంప్లీట్ చేసామండి. కార్ ఇప్పుడు ఇంటీరియర్ లోపల క్లీన్గానే ఉంది. చూస్తే చూడండి, కార్ లోపల క్లీన్గానే ఉంది మనకి. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి వాటర్ వాష్కి ఇద్దాం. ఇంకా వాటర్ సర్వీస్ అయితే అయిపోయిందండి. ఇంటికి వెళ్ళిపోతాము. ఇంటికి వెళ్ళిపోయి గుళ్ళో పూజ చేయించాలి. ఆ పూజ కూడా చేయించాలి. ఇవాళ మార్నింగ్ వర్షం పడుతుంది. ఇక్కడ దాదాపుగా 5,500 కిలోమీటర్ల జర్నీ అన్నమాట మేము వెళ్ళేది ఇప్పుడు. సో ఇక్కడ నుంచి ఫస్ట్ డే జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ డే జర్నీ వచ్చేసి ఇవాళ చాలా మాకు ఛాలెంజ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా 850 మైల్స్ ట్రావెల్ చేయాలి ఇవాళ మేము. అంటే దాదాపుగా 1200-1300 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. నైట్ అక్కడ హోటల్ బుక్ చేసాము. ఆ హోటల్కి వెళ్ళాలన్నమాట. అక్కడ స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వేరే ప్లేస్కి బయలుదేరాలి. సో ఇవాళ జర్నీ అయితే చాలా ఛాలెంజింగ్ జర్నీ అని చెప్పొచ్చు. అండి కార్లో బట్టలు, సూట్ కేసులు అండ్ ఇది ఏంటంటే కూలర్ టైప్ అనమాట. మనకి ఏదైనా కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే ఏదైనా వండుకున్నాయి కానీ దాంట్లో పెట్టుకుంటే మనకి ఏంటంటే పాడవకుండా ఉండటానికి అది తీసుకున్నాము. అండ్ ఇక్కడ చిన్న బౌల్లో ఏంటంటే కుక్కర్ ఒకటి పెట్టుకున్నాము. ఎందుకంటే ఇదంతా ఎమర్జెన్సీ కోసం అండి, మనకి ఉంటాయి అని చెప్పేసి ఇవన్నీ పెట్టుకున్నాం అనమాట. కుక్కరు అండ్ వంట సామాన్లు ఇంత ఎమర్జెన్సీ కోసం పెట్టుకున్నాము. గ్లాసులు చూస్తే మీరు, ప్లేట్స్, వాటర్ బాటిల్స్ మొత్తము అక్కడ వెనకాలంతా వాటర్ బాటిల్స్ నింపేసాము అనమాట మొత్తము. ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఇవాళ ఒక్కరోజే వర్షము, రేపటి నుంచి ఫుల్ ఎండలు ఉన్నాయి. సో చూసారు కదా, మా వెనకాల మొత్తం ట్రంక్ మొత్తం నిండిపోయింది. ఇట్లా ఈ సామాన్లతో ట్రంక్ వేసేస్తున్నాను. ఇక్కడ చూస్తే అటు ఇద్దరు పిల్లలు కాబట్టి అటొకళ్ళు ఇటొకళ్ళు కూర్చుంటారు. మధ్యలో వాళ్ళకి ఏంటంటే స్నాక్స్ చిన్న డబ్బా ఒకటి పెట్టామన్నమాట. ఎందుకంటే డే మొత్తం జర్నీ కదా, కొంచెము వాళ్ళు స్నాక్స్ అవి తినడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఎక్కడ పెడితే అక్కడ ఆపలేము మనకి ఏమైనా కావాలంటే. సో అందుకే ముందులోనే అన్నీ అరేంజ్ చేసుకుని టబ్లో పెట్టేసాము. వాళ్ళకి కావాల్సినప్పుడు తీసుకొని తింటారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఆర్గానిక్ జ్యూసెస్ అండ్ కోకోనట్ వాటర్ పెట్టుకున్నాం అనమాట, వాళ్ళు కావాల్సినప్పుడు తీసుకొని తాగడానికి.
అక్కడ చూస్తే కోకోనట్ వాటర్, ఇక్కడ చూస్తే యాపిల్ జ్యూస్ ఆర్గానిక్ పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ముందర సీట్కి ఈ ఆర్గనైజర్ టైప్లో ఒకటి తీసుకున్నాం అనమాట. ఏమైనా కావాలంటే వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ. సో అది అక్కడ పెట్టుకుని వాళ్ళు తినొచ్చు కూడా. డోర్ వేసేద్దాము. సో ఆల్రెడీ నిన్న చెప్పినట్టు మీకు నేను చూపించాను కదా ఆల్రెడీ మీకు. కారుకి అయితే మొత్తము ఇంత లాంగ్ జర్నీ వెళ్తున్నాం కాబట్టి పూజ అంతా చేయించాము. ఇంత జర్నీ మనకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా కాబట్టి దేవుడి దయ ఉండాలి. సో ఎందుకు ఇంత రిస్క్ చేసి వెళ్తున్నామంటే కారులో వెళ్తేనే ఆ థ్రిల్ ఉంటుంది ఆ వెకేషన్కి, లేకపోతే ఆ ప్లేసెస్కి. అందుకే అంత రిస్క్ చేసి వెళ్తున్నాం మేము. విండ్ షీల్డ్ వాటర్ ఉందా లేదా చెక్ చేయాలి ఒకసారి. నేను విండ్ షీల్డ్ చెక్ చేసుకొని విండ్ షీల్డ్ వాటర్ ఫిల్ చేస్తాను. ఇక్కడ చూస్తే మన విండ్ షీల్డ్ ఫ్లూయిడ్ చాలా తక్కువ ఉన్నట్టుంది. ఫిల్ చేస్తాను దీన్ని. సో విండ్ షీల్డ్ లిక్విడ్ అయితే ఫిల్ చేసేసాము. అండ్ ఇప్పుడు ఏంటంటే కూలెంట్ కూడా చెక్ చేశాను. కూలెంట్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. కూలెంట్ కూడా ఏంటంటే మనకి ఉంది, మినిమం నుంచి మ్యాక్సిమం మధ్యలో ఉంటే అది సరిపోద్ది మనకి కూలెంట్. అండ్ విండ్ షీల్డ్ అక్కడ మనం ఆల్రెడీ ఫిల్ చేసాం కాబట్టి అక్కడ సరిపోద్ది. సో టైర్ ప్రెషర్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాము. టైర్ ప్రెషర్ కూడా బాగానే ఉందండి చూస్తే. అండ్ మనకి ఈ థ్రెడ్స్ కూడా బాగానే ఉంది, మనకి ప్రాబ్లం ఏం లేదు టైర్స్లో. మీరు చూస్తే ఆ టైర్ థ్రెడ్స్ బాగానే ఉంది. లాంగ్ జర్నీ కాబట్టి మనం ఎన్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ కూడా టైర్ థ్రెడ్స్ బాగానే ఉంది ఇక్కడ. సో మనకి చూస్తే మీరు టైర్ ప్రెషర్ కూడా బాగానే ఉంది. సో నో ప్రాబ్లం. అండ్ మేము బ్యాకప్ కింద ఏంటంటే ఎలక్ట్రిక్ ఎయిర్ ప్రెషర్ పంప్ కూడా కార్లో ఉంది ఆల్రెడీ. సో ప్రాబ్లం లేదు మనకి. ఒకసారి స్టార్ట్ చేసి చెక్ చేద్దాము. ఇప్పుడు బ్రేక్ అది ఏదైతే విండ్షీల్డ్ ఫ్లూయిడ్ వేసాం కదా, స్టార్ట్ చేసి అది ఫ్లూయిడ్ అంతా కరెక్ట్గా వస్తుందో చెక్ చేద్దాము. కరెక్ట్గానే ఉందండి విండ్షీల్డ్. ఇది దేవుడికి పూలతో అలంకరణ చేశాను ఇక్కడ. చూస్తే హనుమంతుడు దగ్గర నుండి తీసుకెళ్తాడు వాళ్ళని ఎటువంటి ఆటంకాలు లేకుండా. సో ఫస్ట్ డే జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నామండి. ఇంకా ఇక్కడ నుంచి తినటానికి ఆగామండి. ఇక్కడ ఈ ఫ్రీవే పక్కన రెస్ట్ ఏరియాస్ ఉంటే ఇక్కడ తినటానికి ఆగాము. యాక్చువల్గా ఇవాళ ఇక్కడెక్కడ షెల్టర్స్ అయితే లేవు. ఎండ ఉంటే షెల్టర్ లేకపోయినా కానీ తినొచ్చు, కానీ ఇక్కడ ఇప్పుడు వాన ఉంది, షెల్టర్ లేదు. ఇప్పుడు వానలోనే తినాలేమో. చూడండి బెంచెస్, షెల్టర్స్ అయితే ఎక్కడా లేవు. మరి ఇక్కడ ఏం చేయాలో మరి, పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ వేసుకొని ఎక్కడ తినాలో కార్లోనే కూర్చోబెట్టి తినాలి. ఇంకా వెళ్ళాము మేము. షెల్టర్ పిక్నిక్ స్పాట్ కాదు ఇది. యాక్చువల్గా పిక్నిక్ స్పాట్ కాదు, రెస్ట్ ఏరియా ఇది. షెల్టర్ ఉంటుందేమో అనుకున్నా కానీ షెల్టర్ లేదు ఇక్కడ. కానీ మధ్యాహ్నం అయితే తినాల్సిందే. ఇప్పుడు చూద్దాం. షెల్టర్ అయితే ఏం దొరకలేదండి. ఇంకా అట్లానే తినేసాం ఇక్కడ వర్షంలోనే. ఇంకా ఎందుకంటే ఇంకా ఇక్కడ మరి అక్కడ షెల్టర్ అయితే లేవు. ఇక్కడ నుంచి బయలుదేరాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 8 గంటలు జర్నీ చూపిస్తుంది. ఇంకా 450 మైల్స్ మనం ట్రావెల్ చేయాలి. చూడాలి, ఒక 4 గంటలు అట్లా ట్రావెల్ చేసి ఎక్కడైనా మళ్ళీ మధ్యలో ఆగి అట్లా రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరుతాము. 8 అవర్స్ అయితే జర్నీ చూపిస్తుంది. మరి చూడాలి ఇంకా అది ఎన్ని గంటలైద్దో, 8 గంటలైద్దో లేదా 10 గంటలైద్దో చూడాలి. ఇంకా చూస్తున్నారు కదా, ఎవ్వరు లేరు, మనమే వెళ్తున్నాం రోడ్లో. మార్నింగ్ 7:40కి అట్లా బయలుదేరాము. ఇప్పుడు టైం చూస్తే దాదాపుగా 5:15 అవుతుంది. కాలిఫోర్నియా స్టేట్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. ఇప్పుడు కాలిఫోర్నియా స్టేట్ తర్వాత మళ్ళీ మనం నెవాడాలోకి వెళ్ళాలి. ఇంకా ఒక 229 మైల్స్ ఉంది. ప్రస్తుతానికైతే మనం కాలిఫోర్నియా స్టేట్లో ఉన్నాము. చుట్టూతా చూస్తున్నారా, పొలాలు భలే ఉన్నాయి. అసలు మొత్తం ఇక్కడ ఫార్మింగ్ ఉంటుంది అనుకుంటా. స్ప్రింక్లర్లు, వాటర్ భలే ఉంది అసలు చుట్టూతా చూస్తూ ఉంటే. ఒకసారి చుట్టూతా చూడు ఒకసారి.
11:35కి అయితే మనం ఏదైతే హోటల్ అనుకున్నామో ఆ హోటల్ దగ్గరికి వచ్చామండి. ఇప్పుడే జస్ట్ వచ్చాము, ఇంకా హోటల్లో చెక్ ఇన్ చేయాలి. నిన్న మేము వచ్చేసరికి బాగా నైట్ అయ్యి చీకటి పడటం వల్ల హోటల్ని మీకు చూపించలేకపోయాను. ఒక్కసారి చూడండి, హోటల్ చుట్టూతా మొత్తం కొండలు ఉన్నాయి, మధ్యలో హోటల్ ఉంది. ఇదే మేము అయితే దిగిన హోటల్. ఇంకా హోటల్ వెకేట్ చేసి డే 2 జర్నీని స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి ఇవాళ మన డెస్టినేషన్ వచ్చేసి డెత్ వ్యాలీ. డెత్ వ్యాలీలో ఉన్న ఏదైతే ఆ ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ చూసుకొని ఈవినింగ్ కల్లా లాస్ వేగాస్కి వెళ్ళిపోవాలి. రోడ్స్ అయితే మామూలుగా ఉండవు, చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, సింగిల్ లైన్ రోడ్ అయినా కానీ మనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళొచ్చు అనమాట. ఇంకా మధ్యాహ్నం అయింది, మధ్యాహ్నం పూట లంచ్ బ్రేక్ కోసం ఇక్కడ ఆపామన్నమాట ఈ రెస్ట్ ఏరియా దగ్గర. ఇక్కడ ఏంటంటే అన్ని చెట్లు, షెల్టర్లు ఇవన్నీ ఉన్నాయి అనమాట ఈ రెస్ట్ ఏరియా దగ్గర. సరే, ఇక్కడైతే బాగుంది కదా పిల్లలు లంచ్ చేయడానికి, ఎందుకంటే ఎండ ఉండదు, చక్కగా షెల్టర్లు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. ఇక్కడ లంచ్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరదాంలే అని చెప్పేసి ఇక్కడైతే ఆపాము. ఇక్కడ నుంచి మళ్ళీ మనం డెస్టినేషన్ ఏదైతే ఉందో డెత్ వ్యాలీకి అక్కడికి వెళ్ళాలండి. ఆ మధ్యలో మాకు గోల్డ్ ఫీల్డ్ అని చెప్పేసి ఒక బుల్లి గోస్ట్ టౌన్ అయితే కనిపించింది. ఇది గోల్డ్ ఫీల్డ్ అనేది ఒకప్పుడు నెవాడా స్టేట్లోనే అతిపెద్ద సిటీ అనమాట. కాకపోతే ఇప్పుడు అది గోస్ట్ టౌన్ అయిపోయింది, ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఉండట్లేదు ఈ టౌన్లో. ఈ టౌన్ మొత్తం ఖాళీయే. 1900 సంవత్సరంలో ఈ టౌన్లో 20,000 మంది పాపులేషన్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉంటున్నది మహా అయితే 300 మందే ఉంటారనమాట. ఈ గోల్డ్ ఫీల్డ్ ఏంటంటే ఫేమస్ దేనికంటే ఇక్కడ మొత్తం చుట్టూతో కొండలు ఉన్నాయి కదా, ఆ కొండల్లో గోల్డ్ మైనింగ్ బాగా చేసేవాళ్ళు. ఇంకా జనాలు ఏంటంటే ఆ టైంలో బాగా స్టేట్లో ఉన్న జనాలు మొత్తం నెవాడా స్టేట్లో ఉన్న జనాలు దాదాపుగా అందరూ ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట. ఇందాక మీరు చూసారు ఆ హోటలు, అది హాంటెడ్ హోటల్ అనమాట. దాన్ని చూడటానికి చాలా మంది వస్తూ ఉంటారు ఆ హాంటెడ్ హోటల్ చూడటానికి. ఇప్పుడైతే ఈ టౌన్లో ఎవ్వరు ఉండట్లేదు, ఏదైతే కనిపిస్తున్నాయో అన్నీ ఖాళీ, ఎవ్వరూ ఉండట్లేదు ఇక్కడ అసలు. మనకి ఈ గోల్డ్ ఫీల్డ్ అనే ఈ చిన్న టౌన్లో, ఈ గోస్ట్ టౌన్లో ఎవ్వరూ ఉండట్లేదు. ఒకప్పుడు 20,000 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎవరు ఉండట్లేదు. ఏమైందా అని చెప్పేసి వాకప్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంట ఇక్కడ. ఆ ఫైర్ యాక్సిడెంట్ తర్వాత అసలు మొత్తం సిటీ మొత్తం ఖాళీ అయిపోయిందంట. చాలా పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంట. మరి అది ఎట్లా జరిగిందో ఏంటో మనకైతే తెలియదులే, కానీ ఆ ఫైర్ యాక్సిడెంట్ తర్వాత సిటీ మొత్తం ఖాళీ అయిపోయింది. అండ్ దాని తర్వాత గోల్డ్ మైనింగ్ కూడా ఆపేశారంట. ఇప్పుడు చూస్తున్నారు కదా, అంతా ఖాళీ, ఎవరు ఉండరు, ఓన్లీ హౌస్లు ఉన్నాయి అనమాట. ఎవ్వరు ఉండరు ఆ టౌన్లో, అందుకే దాన్ని గోస్ట్ టౌన్ అంటున్నారు అనమాట. మేమైతే ఒక్కసారి ఆ టౌన్లో ఒక రౌండ్ వేద్దాంలే అని చెప్పేసి ఆ టౌన్లోకి అయితే వెళ్ళాము. ఇంకా మట్టి రోడ్డు వచ్చిన తర్వాత ఆగిపోయాం. మళ్ళీ మట్టి రోడ్లోకి వెళ్ళటం దేనికి అని చెప్పేసి మట్టి రోడ్లోకి వెళ్ళట్లేదు. అంటే మట్టి వెళ్ళొచ్చు కానీ మళ్ళీ ఎందుకైనా మంచిది అని చెప్పేసి తిప్పుకుంటున్నాం అంట. మళ్ళీ మేము చర్చ్ అయితే ఒకటి ఉంది, అంటే 300 మంది ఉంటున్నారు కదా, ఆ 300 మంది కోసం ఆ చర్చ్. ఇది చూస్తున్నారు కదా, హాంటెడ్ హోటల్ ఇదే. ఈ హాంటెడ్ హోటల్ని చూడటానికి అక్కడ ఆపి జనాలు లోపలికి వెళ్ళి చూసి వస్తున్నారు అనమాట ఆ హాంటెడ్ హోటల్ని. అది ఫేమస్ హాంటెడ్ హోటల్ అంట, అది చాలా ఫేమస్ అంట హాంటెడ్ హోటల్ అది. మేమైతే ఆ టౌన్లో జస్ట్ అట్లా 2-3 రౌండ్లు అట్లా 2-3 వీధులు అట్లా తిరిగేసి వచ్చాము. అసలు ఏముంటుంది ఏంటి అని చెప్పేసి చూడటానికి జస్ట్ అట్లా అయితే వెళ్ళి తిరిగేసి వచ్చాము. మొత్తం అసలు మాకైతే జనాలని, అంటే ఇట్లా మనలాగా ఎవరైనా ఇట్లా వచ్చి చూసుకునే వాళ్ళు తప్పితే, చూసేవాళ్ళు తప్పితే అక్కడ లోకల్గా ఉండే ఒక్క మనిషి కూడా కనిపించలేదు నాకైతే. ఈ టౌన్లో చూస్తున్నారు కదా మీరు, అసలు ఎవరైనా కనిపిస్తున్నారు మీకు జనాలు? ఎవ్వరూ లేరు ఆ టౌన్లో అయితే. మొత్తం టౌన్ మొత్తం ఎంటీ, ఖాళీ, ఏమీ లేదు అసలు. ఇంకా అట్లా ఆ రూట్లో వెళ్ళే వాళ్ళు మాత్రం అట్లా ఆపుకొని మొత్తం సిటీ మొత్తం చూసుకొని వెళ్తున్నారు అనమాట. ఆ టౌన్ చూసుకొని వెళ్తున్నారు, ఆ గోస్ట్ టౌన్ని. అది చూడండి, ఆ పాత కార్లు, అప్పుడు వింటేజ్ కార్లు, అసలు చూడండి ఎట్లా పడున్నాయో ఆ కార్లన్నీ. నిజంగా ఫైర్ యాక్సిడెంట్కి ఆ కార్లన్నీ కాలిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే చూస్తుంటే. చూడండి, ఇక్కడ ఎవరైనా ఉంటారనుకుంటే వాళ్ళు ఎవరు ఉండరు. జస్ట్ ఏంటంటే అది ఇంకేంటంటే వీళ్ళు కూడా ఏంటంటే దాన్ని కాపాడుకుంటున్నారు అనమాట ఆ టౌన్. అట్లా ఏం చేయకుండా, ఏం కోల్చకుండా ఆ టౌన్ ఎట్లయితే ఉందో అట్లా వదిలేశారనమాట. అక్కడ ఏమి అంటించి ఉన్నాయి కోల్చకుండా. నేనైతే దిగి చూద్దాంలే అని చెప్పేసి జస్ట్ కారు దిగి నడుచుకుంటా పోతున్నాను అనమాట చూడటానికి, అసలు ఎవరైనా కనిపిస్తారా ఏంటి, ఏముంటుంది అని చెప్పేసి. నాకైతే ఆ కార్లు చూస్తుంటే ఏం గుర్తొస్తుందంటే, మనకి ఇంగ్లీష్ మూవీస్లో మ్యానేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు మనుషుల్ని వేటాడుతూ ఉంటారు కార్లు వేసుకొని. అట్లాంటి కార్లా కనిపిస్తుంది నాకు ఆ కార్లు చూస్తుంటే. చూడండి ఆ కార్లు ఎట్లా ఉన్నాయో. దీంట్లో చూసారు అస్థిపంజరాలు కూడా పెట్టారు సింబాలిక్గా. ఇది గోస్ట్ టౌన్ రా బాబు అని చెప్పేసి అస్థిపంజరాలు కూడా పెట్టారు చూడండి ఇక్కడ దీంట్లో అయితే. అసలు చూడండి ఆ కార్ చూడండి, నాకు అదే అనిపిస్తుంది. ఆ ఇంగ్లీష్ సినిమాల్లో మ్యానేటర్స్ వాడే కార్లు లాగా ఉన్నాయి అవి అయితే. మొత్తం పైన గ్లీన్ మొత్తం ఇచ్చిన వేసుకొని
లోపల చూడు ఒక అష్టపంజరం గాడు ఉన్నాడు, సిగరెట్ నోట్లో పెట్టుకుని సిగార్ పెట్టుకొని. మొత్తము గోస్ట్ టౌన్కి సింబాలిక్గా పెట్టారనమాట. ఇన్ని ఇది నిజంగానే గోస్ట్ టౌన్ రా బాబు అని చెప్పేసి. మొత్తం సైడ్లు చూస్తున్నారు కదా, మొత్తం అన్ని పాతబడ్డ కార్లు, పాతబడ్డ సామాన్లు, ఇవన్నీ మొత్తం ఇంకంతే. ఆ టౌన్ మొత్తం ఇంకా అయ్యే ఉన్నాయి అనమాట. మొత్తం ఏం లేవు, జనాలే లేరు. ఇంక సర్లే ఇక్కడ చూసింది అని చెప్పేసి ఇంకా గోస్ట్ టౌన్ నుంచి అయితే బయలుదేరి మన నెక్స్ట్ డెస్టినేషన్ ఏదైతే ఉందో డెత్ వ్యాలీకి అక్కడికి వెళ్తున్నాం. ఇంకా ఒకప్పుడు బంగారు గనులు ఉండే ప్రాంతం ఇప్పుడు చూడండి ఎట్లా అయిపోయిందో. జనం అంటూ లేకుండా గోస్ట్ టౌన్గా మారిపోయింది. ఒకప్పుడు తవ్వితే బంగారం దొరికేదంట ఇక్కడ ఈ గోల్డ్ ఫీల్డ్ అనే ఈ టౌన్లో. ఇప్పుడు చూడండి ఏం లేదు, ఖాళీగా ఉంది మొత్తం టౌన్ మొత్తం. డెత్ వ్యాలీ నేషనల్ పార్క్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. చూస్తున్నారు కదా రోడ్డు, అది చూడండి ఎంత స్ట్రైట్గా ఉందో. అరే మిమ్మల్ని సీదా నరకంలోకి తీసుకుపోతా అన్నట్టుగా ఉంది ఆ రోడ్డు అయితే. అసలు మేమైతే ఒక సైడ్ ఇక్కడ కార్ ఆపేసి అసలు ఆ రోడ్డు చూపిద్దామని అని చెప్పేసి ఇక్కడైతే కార్ ఆపాను. ఆ రోడ్డు చూడండి ఒకసారి, అసలు ఎవ్వడు లేడు ఆ రోడ్లో మేము తప్పితే. మరి ఈ రూట్లో ఎవడు రాడా లేకపోతే మేమే వెళ్తున్నామా ఈ టైంలో ఏం అర్థం కావట్లేదు. మేము ఒక్కలమే ఉన్నాం, ఇంకెవ్వరు రావట్లేదు వెనకాల కానీ ముందర కానీ. అసలు చూస్తున్నారు కదా, అసలు ఏ వెహికల్ అంటూ లేదు. మేము జస్ట్ అట్లా సైడ్ కాపుకొని చూస్తున్నాం అనమాట ఎట్లా ఉంటుంది ఏంటా అని చెప్పేసి. ఇదిగోండి ఇదేంటంటే మనకి డెత్ వ్యాలీలో ఫేమస్ మెస్పిట్ ఫ్లాట్ శాండ్ డ్యూన్స్ అండి. ఇవి యాక్చువల్గా ఏంటంటే ఎడారి దెబ్బలు అనొచ్చు మన తెలుగులో చెప్పాలంటే. ఒక ఎడారి దెబ్బలు, కాకపోతే ఈ ఎడారి దెబ్బ చూసారా ఆ షేప్ కానీ అదంతా అసలు మామూలుగా లేదండి. అంటే మామూలుగా ఎడారులు చూసుంటాం కానీ మనము ఈ షేపు ఎవరో అట్లా పూత పూసినట్టు లేకపోతే ఎవరో కార్డ్బోర్డ్ మీద పెయింటింగ్ వేసినట్టు అట్లా ఉన్నాయండి. ఆ షేప్ దెబ్బలే చెక్కినట్టు ఉన్నాయి, ఏదో శిల్పాలు చెక్కినట్టు అట్లా ఉన్నాయి ఇవన్నీ. ఈ ఎడారుల్లోకి వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీరు ఏదో అనుకోని ఏముంది ఇక్కడ ఇదేముంది మనం ఎక్కడ తప్పిపోతామని చెప్పేసి అట్లా నడుచుకుంటూ పోయారనుకోండి, అదేమవుతుందంటే ఎత్తుపల్లాలు ఉంటాయి. మీరు వెళ్తారు, దిగుతారు, దిగిన తర్వాత మీకు ఎక్కడ చూసినా అయ్యే ఎత్తుపల్లాలు సేమ్ ఒకేలా కనిపిస్తాయి. మీరు తప్పిపోతారనమాట. ఇంకా మీకు సరే మనం వచ్చిన అడుగులు ఉంటాయి కదా గుర్తుగా, అడుగులు పట్టుకోవచ్చు అంటే ఏమవుతుందంటే ఆ గాలులకి ఆ అడుగులు కూడా మొత్తము మళ్ళీ ఇసుకు పెరిగిపోద్ది అనమాట. మీరు వచ్చిన అడుగులు కూడా కనిపించవు. అందుకే ఇట్లాంటి ఎడారుల్లోకి వచ్చినప్పుడు ఎక్కువ దూరం పోకుండా మనకి ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం చూసుకొని మనకి సరే మనం ఇక్కడి నుంచి అయితే మళ్ళీ వెనక్కి సేఫ్గా వెళ్ళగలము అన్నంత వరకు వెళ్ళి అది చూసుకొని రావాలి. అందుకే మేము ఎక్కువ దూరం అయితే నడవలేదండి, కొంచెం దూరం వెళ్ళాము, చూసుకున్నాము. ఎందుకంటే దూరం నుంచి మొత్తం బాగానే కనిపిస్తాయి. మనం మరీ అంత హైకింగ్లో వెళ్ళి 2 మైల్స్ 3 మైల్స్ నడవక్కర్లేదు, బాగానే కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి అయితే చూస్తున్నారు కదా, చాలా బాగుందండి ఇది. మీకు ఇక్కడి నుంచి ఇట్లా కనిపిస్తుంది కానీ అసలు దూరంగా చూస్తే అక్కడికి ఎవరు వెళ్ళరనుకుంటా. అవి ఎంత స్మూత్గా కనిపిస్తున్నాయి అంటే ఇదేంటి ఇంత స్మూత్గా అసలు ఎట్లా అయినాయా అని చెప్పేసి భలే ఆశ్చర్యం వేస్తుంది. చూడండి ఎంత స్మూత్గా కనిపిస్తున్నాయి అసలు. చుట్టుపక్కల ఉన్న కొండలు గాలికి మట్టిని ఎత్తుకెళ్ళి ఇక్కడ ఏంటంటే పేరు చేసినాయి మొత్తం మట్టిని మొత్తము. కానీ ఆ మట్టి ఇక్కడ ఎందుకు పేర్చిందంటే దీని చుట్టుపక్కల కొండలు ఉన్నాయి కదా, మళ్ళీ ఈ మట్టి మళ్ళీ ఎగిరి ఆ కొండలు దాటి వెళ్ళలేకపోయింది అనమాట. అట్లా వెళ్ళలేక ఏమైందంటే మట్టి మొత్తం ఇక్కడే పేరుకుపోయి బాగా ఇట్లా ఎడారి దెబ్బలాగా తయారైనాయి అనమాట ఇవన్నీ ఇక్కడ. ఈ ప్లేస్లో ఈ డ్యూన్స్ దాదాపుగా 100 అడుగుల ఎత్తు వరకు కూడా పేరుకుపోతాయి అంట. అసలు దీనికి మస్కిట్ ఫ్లాట్ శాండ్ డ్యూన్స్ అనే పేరు ఎట్లా వచ్చిందంటే ఆ ఎడార్లో చూస్తున్నాం కదా మొక్కలు, అవి మస్కిట్ చెట్లు అండి. ఆ చెట్ల వల్ల ఏంటంటే దీనికి మస్కిట్ ఫ్లాట్ శాండ్ డ్యూన్స్ అని చెప్పేసి పేరు వచ్చిందనమాట. మేమైతే డెత్ వ్యాలీలో ఆఫ్ రోడింగ్ లేకపోతే హైకింగ్ ట్రైలింగ్ చేసే ఆ ప్లేసెస్ అయితే మేము పెట్టుకోలేదండి. ఎందుకంటే జస్ట్ పార్కింగ్ చేసుకొని మనం జస్ట్ ఒక 100 అడుగులు 200 అడుగులు నడిచేటట్టే పెట్టుకున్నాము. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే హీట్ చాలా ఉంటుంది, పిల్లలు కూడా ఉంటారు కాబట్టి ఎక్కువ మనము నడిచేది పెట్టుకోకుండా పార్కింగ్ దగ్గరలో ఉండే ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో మనం చూడదగ్గది వాటి వరకే మేము సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ దాంట్లో కూడా ఫేమస్ ప్లేసెస్ అవన్నీ మనకి ఏంటంటే పార్కింగ్ దగ్గరే ఉంటాయి అన్నమాట. ఆఫ్ రోడింగ్ వెళ్ళే ప్లేసెస్ కొన్ని ఉన్నాయి కానీ వాటిని అయితే మేము సెలెక్ట్ చేసుకోలేదండి, వాటికి మేము పెట్టుకోలేదన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మనం సీ లెవెల్లో ఉన్నాం అనమాట. ఎలివేషన్ సీ లెవెల్కి కరెక్ట్గా సమానంగా ఉన్నాం మనం. ఇప్పుడు వెళ్ళే నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే సీ లెవెల్ కంటే చాలా లోతుగా ఉంటుంది, దాదాపుగా 282 అడుగుల లోతులో ఉంటాం అన్నమాట. చూసారు కదా బ్యాడ్ వాటర్ బేస్డ్ అని చెప్పేసి. ఇది డెత్ వ్యాలీలో చాలా ఫేమస్. డెత్ వ్యాలీకి ఎవరైనా వస్తే కంపల్సరీ విజిట్ చేసే ప్లేస్ అనమాట ఈ బ్యాడ్ వాటర్ బేస్డ్ అని చెప్పేసి. ఎందుకంటే ఇది సీ లెవెల్ కంటే చాలా లోతుగా 282 అడుగుల లోతులో ఉంటుంది అనమాట. ఇదేంటంటే మొత్తం నార్త్ అమెరికాలోనే చాలా లోయెస్ట్ గ్రౌండ్ ఉన్న ప్లేస్ డెత్ వ్యాలీలో ఇదే అనమాట. ఈ బ్యాడ్ వాటర్ బేస్డ్ అనేది మొత్తం నార్త్ అమెరికాలోనే లోయెస్ట్ ల్యాండ్ అనమాట ఇది. ఇంకా
చాలా మంది ఇంకా ఇదే మెయిన్, ఇంకా డెత్ వ్యాలీ ఫేమస్ ప్లేస్ ఏమైనా ఉంది అంటే ఇదే బ్యాడ్ వాటర్ బేసిన్. మొత్తం చూస్తున్నారు కదా, అక్కడికి వెళ్తే మొత్తము మన సాల్ట్ ఫ్లాట్స్ అంటారు వీటిని. ఆ సాల్ట్ ఫ్లాట్స్ మొత్తం ఉంటాయి అనమాట. మొత్తం ఇదంతా ఈ సాల్ట్ ఏదైతే ఉందో అదంతా మీరు చూస్తున్నదంతా అదే సాల్ట్ అనమాట. అదంతా ఇంకా ఇక్కడే ఈ ల్యాండ్ ఎందుకు ఇంత లోతుగా ఉంది, సముద్ర మట్టానికంటే ఎందుకు ఇంకా ఇంత దిగువగా ఉంది ఏంటి అంటే దానికి రీజన్ ఏంటంటే కోట్ల సంవత్సరాల క్రితము భూమి ఇక్కడ ఈ మెయిన్ ఈ నార్త్ అమెరికాలో వెస్ట్ సైడ్ భూమి అనేది ఏమంటారు దాన్ని సాగిందనమాట. అంటే నేను నార్మల్గా మాట్లాడే భాషలో చెప్తున్నాను, అటు ఇటు సాగిందనమాట. సాగినప్పుడు మనకేమైందంటే మధ్యలోది ఫ్లాట్గా తయారైంది కదా, ఫ్లాట్గా తయారై కొంచెం కిందకి వెళ్ళింది అనమాట. అటు సాగింది ఇటు సాగింది, మధ్యలో ఫ్లాట్గా కిందకి వెళ్ళింది. అట్లా కిందకి వెళ్ళింది ఈ డెత్ వ్యాలీలో బ్యాడ్ వాటర్ బేస్ అనే లొకేషన్. అంటే ఇంకో ఉదాహరణ మీకు చెప్పాలంటే, ఇప్పుడు మనకి చపాతీ పిండి ఉందండి. చపాతీ పిండిని మనము పీట మీద పెట్టి ఫస్ట్ టైము దాన్ని చపాతీ చేయడానికి మనము ఇట్లా అంటాం కదా, మనము దాన్ని రోల్ చేస్తాం కదా. రోల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ పిండి అనేది అటు ఎత్తుగా ఉంటుంది ఇటు ఎత్తుగా ఉంటుంది, మధ్యలో అయితే ఫ్లాట్గా ఉంటుంది కదా. సేమ్ అదే జరిగింది ఇక్కడ కూడా. ఇక్కడ ఏమైందంటే భూమి అటు ఇటు సాగి మధ్యలోది ఫ్లాట్ అయిపోయి కిందకి వెళ్ళిపోయింది అనమాట. అట్లా కిందకి వెళ్ళిపోయింది కాబట్టి ఇది సముద్ర మట్టానికి ఇంత లోతులో ఉంటుంది అనమాట. ఇది అంటే నేను నార్మల్ భాషలో అర్థమయ్యేటట్టు చెప్పాను, ఎక్కువ జియోలాజికల్ వర్డ్స్ ఇవన్నీ తీసుకోకుండా కామన్గా మనం మాట్లాడుకునే భాషలో అందరికీ అర్థమైంది కదా అని చెప్పేసి అట్లా చెప్పాను, ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా ఉండటానికి. సో ఇది అంత లోతులో సముద్ర మట్టానికి అంటే అంత లోతులో మీన్స్ అంత కిందకు ఉండటానికి రీజన్ అదనమాట. ఎప్పుడో కోట్ల సంవత్సరాలు భూమిలో జరిగిన దానివల్ల ఆ చర్య వల్ల అట్లా ఏంటంటే సముద్ర మట్టానికంటే కిందకి పడిపోయింది అనమాట ఇక్కడ ఈ ప్రాంతము. ఇక్కడ ఈ సాల్ట్ ఇదంతా ఎందుకు ఉంటుందంటే ఇక్కడ కూడా ఏంటంటే ఒకప్పుడు పెద్ద ఒక లేక్ ఉండేదన్నమాట. ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఒక లేక్ ఉండేదన్నమాట. అప్పట్లో వాతావరణం మామూలుగా చల్లగా ఇట్లానే ఉండేది, నీళ్లు అవన్నీ ఉండేవి ఇక్కడ. తర్వాత ఉండే కొద్దీ భూమి వేడెక్కడం స్టార్ట్ అయిన తర్వాత మొత్తం లేక్ అంతా ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత ఆ లేక్లో ఉన్న ఏదైతే మినరల్స్ ఉన్నాయో ఆ మినరల్స్ అనమాట. ఇంకా ఇప్పుడు మీరు చూస్తుంటే ఆ లేక్లో ఉన్న మినరల్స్ ఇంకా అట్లా ఉండిపోయినాయి అనమాట. అట్లా ఇంకా ఇక్కడ ఎటు వాటర్ రాదు ఏమి రాదు, ఇంకా మినరల్స్ ఇంకా అట్లా అవి ఆవిరవ్వకుండా, వాటర్ అయితే ఆవిరైపోతాయి కానీ ఆ మినరల్స్ అయితే ఆవిరవ్వవు కదా. ఆవిరవ్వకుండా ఏంటంటే ఆ భూమి మీద అట్లా ఉండిపోయింది అనమాట. నేనైతే అట్లా పట్టుకొని చూస్తున్నాను, చాలా గట్టిగా ఉందండి. రాళ్ళ కంటే గట్టిగా ఉంది. అట్లా పీకుతుంటే రావట్లేదు, అది చాలా గట్టిగా ఉందన్నమాట. ఆ నొక్కి చూస్తుంటే మన చేతులకు దిగబడిపోయేటట్టు ఉంది ఆ మట్టి గడ్డ అయితే. ఇంకా సూర్యాస్తమం కూడా అయిపోయిందండి. ఇంకా మేమైతే డెత్ వ్యాలీ నుంచి ఇంకా మా ప్రయాణాన్ని ఇంకా సర్లే ఇంకా మళ్ళీ ఈవినింగ్ కల్లా లాస్ వేగాస్కి వెళ్ళాలి కదా, ఇంకా చూసుకున్నాము. ఎందుకంటే సూర్యుడు కూడా చూస్తున్నాం కదా, వెళ్ళిపోయాడు కొండల్లోకి. మేము వచ్చినప్పుడు కొంచెం ఉన్నాడు, కొండల్లోకి వెళ్ళిపోయాడు సూర్యుడు కూడా. మేము కూడా స్టార్ట్ అవుతున్నాం అనమాట. సూర్యుడిని ఇంకా సూర్యాస్తమం అయిపోయింది కాబట్టి మళ్ళీ మన ప్రయాణం స్టార్ట్ చేయాలి. మళ్ళీ మన ఇక్కడ నుంచి ఒక 3 గంటల ప్రయాణం చేసి 3-4 గంటల ప్రయాణం చేసి లాస్ వేగాస్కి పోవాలా. అక్కడ చూస్తున్నారు కదా వైట్ చిన్న బోర్డు, అదే సీ లెవెల్ అండి. ఆ కొండపైన పెట్టారు వాళ్ళు గుర్తుగా, సీ లెవెల్ ఇది ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి కొండపైన అట్లా గుర్తుగా పెట్టారనమాట. చూడండి అక్కడ తెల్లగా కనిపిస్తుంది కదా చిన్నగా, అదే సీ లెవెల్ అనమాట. మేమైతే ఇంక ఇక్కడ నుంచి బయలుదేరేసి వెళ్తున్నాము. మొత్తం చూడండి చుట్టుపక్కల మొత్తం గట్టిగా గడ్డలు గట్టిపోయి ఉందన్నమాట. అది చాలా గట్టిగా ఉంటుంది అనమాట. అది అడుగులు కూడా మనము దాంట్లో దిగకూడదు, అసలు దిగకూడదు అని చెప్పేసి ఆల్రెడీ అక్కడ వాళ్ళు ఇది పెట్టారన్నమాట, బోర్డు కూడా పెట్టారు. దాంట్లో అసలు దిగకూడదు. ఏదైనా వెళ్తే వే ఉంది కదా, ఆ వేలో వెళ్ళి చూసుకొని రావాలి కానీ దాంట్లోకి అయితే దిగకూడదు అనమాట. అక్కడ పెట్టారు కదా, దిగకూడదు అని పెట్టారు అక్కడ. ఇక్కడ చూస్తే ఏంటంటే బోట్స్, అసలు బ్యాడ్ వాటర్ పూల్ అంటే ఏంటి ఇదంతా పెట్టారు. మా వాళ్ళకైతే వాసన సహించలేకపోతున్నారు. అక్కడ ఏంటంటే మొత్తము ఆ వాటర్లో ఆ సూక్ష్మ జీవులు ఎన్ని ఉంటాయి కదండి, అవి రసాయనాలు కెమికల్స్ రిలీజ్ చేస్తాయి కదా. ఆ రిలీజ్ చేసే కెమికల్స్ వల్ల ఏంటంటే మొత్తం వాసన బాగా వస్తుంది అనమాట. చాలా వాసన తట్టుకోలేకపోతున్నాం. మనకి మురిగిపోయిన గుడ్డు ఉంటుంది కదా, మురిగిపోయిన గుడ్డు వాసన అట్లా వస్తుంది అనమాట. అది బర్త్ ఆఫ్ డెత్ వ్యాలీ అంటే అట్లా ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ పెడతారండి వీళ్ళు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదైనా ప్లేస్ మనం విజిట్ చేస్తానికి ఆ ప్లేస్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం అట్లా బోర్డ్స్ రూపంలో పెడతారనమాట. ఇది యాక్చువల్గా 3rd ప్లేస్ అండి. అక్కడ చూస్తున్నాం కదా రంగురంగుల పర్వతాలు అనమాట. ఇవి అన్నీ ఏంటంటే అన్ని కలర్స్ ఉంటాయి అనమాట. ఆ కొండలు అన్ని కలర్స్లో ఉంటాయి, ఆ మట్టి అనేది అన్ని కలర్స్లో ఉంటుంది. బట్ ఏంటంటే మేము వెళ్ళే టయానికి బాగా నైట్ అయిపోయింది. ఇంకా అట్లా పైన అట్లా చూసుకొని ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయాం అనమాట. ఎందుకంటే అక్కడికి వెళ్తే కంపల్సరీ నైట్ అయిపోయింది అనమాట. ఇంకా మనకి చీకటి పడిపోయింది. ఇంకా చీకటి పడిపోయినా మనం అక్కడ మనకు తెలియదు, అందుకని దూరం నుంచి అట్లా చూసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. అసలు చాలా చీకటి పడిపోయిన తర్వాత అక్కడ డ్రైవ్ చేయాలని చాలా భయం వేస్తుందండి. చూస్తున్నారు కదా రోడ్డు అసలు చాలా చిన్నగా ఉంది. కానీ రోడ్డు అయితే బాగుంది కానీ చాలా చిన్నగా ఉంది. చుట్టుపక్కల ఎవరు లేరు, మేమే వెళ్తాం అనమాట. ఇంకా అట్లా
ఇంకా డెత్ వ్యాలీ నుంచి ఇప్పుడు మన ప్రయాణం నెక్స్ట్ ఏంటంటే లాస్ వేగాస్కి మన ప్రయాణము. ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 3-4 గంటలు మళ్ళీ ప్రయాణం చేయాలన్నమాట లాస్ వేగాస్కి. మొత్తానికి లాస్ వేగాస్ అయితే చేరుకున్నామండి నైట్ పూట. డే 2 నైట్ మన స్టే ఏదైతే ఉందో లాస్ వేగాస్లో, ఇక్కడికైతే హోటల్ దగ్గరికి అయితే వచ్చాము. మళ్ళీ డే 3 లాస్ వేగాస్ నుంచి స్టార్ట్ చేస్తాం అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తేజ ఫ్యామిలీ వ్లాగ్స్.